టాప్ 100లో 96 మంది పురుషులే అట. తొలి 10 మందిలో అందరూ వారే. వెంకట హర్షవర్ధన్ రెడ్డికి మొదటి ర్యాంక్. గ్రూప్ 2 ఫలితాల విడుదల. సో గ్రూప్ 2 ర్యాంక్స్ వచ్చినాయి. రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల్లో అభ్యర్థులు పొందిన మార్కుల ఆధారంగా జనరల్ ర్యాంక్ జాబితాను టీజీపీఎస్సీ మంగళవారం విడుదల చేసిందట. మొత్తం 600 మార్కులకు 4 పేపర్లుగా నిర్వహించిన పరీక్షల్లో మల్టీ జోన్ 1కు చెందిన వెంకట హర్షవర్ధన్ రెడ్డి 447 మార్కులతో టాపర్గా నిలిచిండట. వడ్లకొండ సచిన్ 444 మార్కులతో రెండో ర్యాంక్. మల్టీ జోన్ 2లో బి మనోహర్ రావు 439 మార్కులతో తొలి ర్యాంకు పొందగా శ్రీరామ్ మధు 438 మార్కులతో రెండో స్థానంలో నిలిచారు. టాప్ 10లో అందరూ పురుషులే ఉన్నారట, అందరు అబ్బాయిలే. టాప్ 100లో మొత్తం 96 మంది పురుషులే ఉన్నారట. టాప్ 200లో 15 మంది మహిళలు మాత్రమే చోటు దక్కించుకున్నారట. మహిళల్లో మల్టీ జోన్ 1లో బైకిడి సుష్మిత 406 మార్కులతో, మల్టీ జోన్ 2లో లక్కిరెడ్డి వినీషారెడ్డి 408 మార్కులతో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. సో నిన్న ఈ జాబితా విడుదలైంది. 3 మంత్స్లో ఈ ఫలితాలు ఇచ్చారు. సో ఎవరెవరు టాపర్స్ అంటే వీళ్ళు టాపర్స్: వెంకట హర్షవర్ధన్ రెడ్డి, సచిన్, మనోహర్ రావు, శ్రీరామ్ మధు, చింతలపల్లి ప్రీతం రెడ్డి, అఖిల్ ఎర్ర, గొడ్డేటి అశోక్, చిమ్ముల రాజశేఖర్, మేకల ఉపేందర్, కారింగు నరేష్. మహిళా కేటగిరీలో టాపర్స్ వినీషారెడ్డి, సుష్మిత, శ్రీవేణి, శ్రీలత, స్నేహ, శ్రీవాణి, నిఖిత, శ్రవంతి లింగం, మిల్కూరి సాయి చందన, ధరావత్ అనూష. సో వీళ్ళంతా మహిళల్లో టాపర్స్. సో హర్షవర్ధన్ రెడ్డి అనే అబ్బాయి ఈయన ఇంట్లోనే చదివిండట. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా. వీళ్ళు ఆ కోటాలో కొట్టినట్టున్నారు. తండ్రి రమణారెడ్డి సూర్యాపేట జిల్లా కోదాడలోని కేఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. వీరి కుటుంబం ప్రస్తుతం విజయవాడలో ఉంటుంది. సిద్దిపేటకు చెందిన వడ్లకొండ సచిన్ గ్రూప్ 2 ఫలితాల్లో రెండో స్థానం కైవసం చేసుకున్నాడు. తండ్రి శ్రీనివాసరెడ్డి సివిల్ కాంట్రాక్టర్ అట. గ్రూప్ 2 పరీక్షను 2 సార్లు రాసి 2 సార్లు రాష్ట్ర స్థాయిలో 3 ర్యాంక్ సాధించిండట సంగారెడ్డి జిల్లాకు చెందిన మనోహర్ రావు. ఆల్రెడీ ఉద్యోగమే చేస్తున్నాడు. మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసాన్పల్లి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు మనోహర్ రావు. ఆయన స్వగ్రామం సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఉజ్లంపాడు. అన్నదమ్ముల ప్రతిభ గ్రూప్ 2 ఫలితాల్లో సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం మహమదాపురం గ్రామానికి చెందిన శ్రీరామ్ రామయ్య, శాంతమ్మ దంపతుల కుమారులు మధు, నవీన్ అట. ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మధుకి 4th ర్యాంక్ వచ్చింది, నవీన్కి 326 ర్యాంక్ వచ్చింది. సో ఆయనది కూడా ఉద్యోగం కన్ఫామ్ అన్నమాట. ఆల్రెడీ వీళ్ళు ఉద్యోగం చేస్తున్న వాళ్ళే. వీళ్ళు మండల పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా చేస్తున్నాడు. నవీన్ ఏమో నేరేడుచెర్ల మండలం బక్కయ్యగూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఆర్టీఓలో కానిస్టేబుల్కి గ్రూప్ 2లో మంచి ర్యాంక్ వచ్చిందట. సో ఇట్లా వాళ్ళు ఎవరెవరైతే ర్యాంకులు సాధించారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. నెక్స్ట్ ఇక గ్రూప్ 3 రిజల్ట్స్ ఉన్నట్టున్నాయి. ఆ రిజల్ట్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు విషయం ఏంటంటే అందుకే కదా ఇప్పుడు కొట్లాడుతున్నది. ఇప్పుడు మీరు వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ అన్నారు. ఆ వర్గీకరణ అమలు చేసిన తర్వాత రిజల్ట్స్ వచ్చుంటే ఇంకొంతమంది బలహీన వర్గాలకి ఉద్యోగాలు వచ్చాయి కదా. గ్రూప్ 2లో వచ్చేవి రేపు గ్రూప్ 3లో వస్తాయి. ఇంకొక 2 రోజులు అసెంబ్లీలో ప్రవేశపెడితే అది చట్ట రూపంలోకి వచ్చేస్తుంది. అయిపోయా, ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. మహా అయితే ఒక 1 వీక్. మరి ఆ వారం రోజులు కూడా ఆగకుండా ముఖ్యమంత్రి మరి ఎందుకు అంత ఆల్ ఆఫ్ సడన్గా టక్మన్ రిజల్ట్స్ విడుదల చేసిండు? బీసీలకి 42% రిజర్వేషన్ కల్పిస్తాం విద్యా ఉద్యోగాల్లో అన్నారు కదా. మరి మీరు 42% కల్పిస్తే బలహీన వర్గాలకి ఇంకొక కొన్ని పోస్టులు దక్కేవి కదా.